విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శస్త్రచికిత్సలో తొలగించిన రోగి కాలును ఓ కుక్క నోటితో కరుచుకుని బయటకు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం ఇన్ఫెక్షన్ సోకిన రోగి కాలును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఆ కాలును బయోమెడికల్ వ్యర్థాలుగా తరలించేందుకు ఓ సంచిలో ఉంచి ఆసుపత్రి మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలో పెట్టారు. ఇక ఇదే సమయంలో ఆసుపత్రి ఆవరణలోకి వచ్చిన ఓ కుక్క ఆ సంచిలోని కాలును నోట కరుచుకొని బయటకు పరుగులు తీసింది. ఈ ఘటన ఆసుపత్రిలో భద్రతా లోపాలను బయటపెట్టింది. అసలు కుక్క మొదటి అంతస్తు వరకు ఎలా చేరిందన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే కుక్కను వెంబడించి దూరంగా పడేసిన కాలి భాగాన్ని స్వాధీనం చేసుకుని భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు విచారణ చేపట్టగా సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.